ఇది హైదరాబాద్ బేగంపేటలోని 10 డౌనింగ్ స్ట్రీట్ పబ్. హ్యాపీ అవర్స్ పేరుతో యువతను ఆకర్షించేందుకు ఓ ప్యాకేజీ ప్రవేశపెట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎంజాయ్ చేసిన వారికి ఎంజాయ్ చేసినంత. బీరుకు బీరు, పెగ్గుకు పెగ్గు ఈ ప్యాకేజీ ప్రత్యేకత. దీంతో అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే హడావిడి. సాయంత్రం 4 అయితే చాలు, సందడే సందడి. పబ్బుల్లో ఎంజాయ్ చేయడం ఒక ఎత్తు అయితే తర్వాత జరిగే పరిణామాలు మరో ఎత్తు. మత్తులో ఒళ్ళు మర్చి వ్యవహరించి ప్రమాదాలు కొని తెచ్చుకునే యువత ఎక్కువ అవుతున్నారు. 10 డౌనింగ్ స్ట్రీట్ పబ్ లో ఇదే జరిగింది. తాగి తూలుతూ బయటకొస్తున్న యువతి యువకులు కొందరు, ఎంజాయ్ చేయడానికి ఎంటర్ అయ్యేవారు మరికొందరు. మత్తులో జోగుతున్న యువత కిక్కు కోసం వెళ్తున్న వారికి తాకితే అక్కడ జరిగేది ఓ పెద్ద ఘర్షణే. మరి ఈ పబ్లో అదే జరిగింది. 2 వర్గాలు పరస్పరం దూషించుకున్నాయి, ముష్టిఘాతానికి దిగారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ తాపీగా అక్కడికి చేరుకున్నారు. వారిని చూసిన యువత పరుగు లంకించుకుంది. అయితే విషయం తెలుసుకుని పబ్ యాజమాన్యాన్ని హెచ్చరించాల్సిన పోలీసులు మీడియాను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. రాసినప్పుడు అతను తన బాయ్ ఫ్రెండ్ చెప్పేస్తే అతను వచ్చేసి కొంచెం సీరియస్ అయ్యాడని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ గొడవపడ్డలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం లేదు, అంతా పీస్ఫుల్ ఉంది. వాళ్ళ పేర్లు ఏం తెలియదు, మనకేం తెలియదు. ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు మనం వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే మీడియాపై యువతలతో పాటు వారి బాయ్ ఫ్రెండ్స్ దాడికి దిగడంతో 2 కెమెరాలు ధ్వంసమయ్యాయి. 3 విలేకరులకు గాయాలయ్యాయి. అంతేకాకుండా అసభ్య పదజాలంతో దూషించారు. ఫారిన్ లిక్కర్ మత్తులో కనిపించిన బట్టలేసుకుని రాక్ మ్యూజిక్ స్టెప్లేయడం నేటి యువతకు ఫ్యాషన్గా మారిపోయింది. ఇది కాస్త ముదిరి తిట్టుకోవడం కొట్టుకోవడం ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్. ఇప్పటికైనా పేరెంట్స్ మేల్కొంటే మంచిది. కెమెరామెన్ వెంకట్తో రవీంద్ర, TV9 హైదరాబాద్.